హాస్పిటల్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది హై ఎమోషన్స్ అండ్ స్ట్రెస్. ఐసీలో ఉన్న పేషెంట్ని చూడ్డానికి 10 మంది బంధువులు ఒకేసారి వస్తారు. లేదా ఏదైనా జరగరానిది జరిగితే ఆ బాధలో కోపంతో హాస్పిటల్ స్టాఫ్ మీదకి దూసుకొస్తారు. ఆ టైంలో ఒక నార్మల్ గార్డ్ అయితే గొడవ పడతాడు లేదా భయపడి పక్కకి తప్పుకుంటాడు. కానీ మా ఐసీఎస్ హాస్పిటల్ గార్డ్స్ అలా కాదు. వాళ్ళకి తెలుసు ఎదురుగా ఉన్నది క్రిమినల్స్ కాదు, ఎమోషనల్ గా బ్రేక్ అయిన ఒక ఫ్యామిలీ అని. వాళ్ళని ఎక్కడ హర్ట్ చేయకుండా, ఫిజికల్ గా టచ్ కూడా చేయకుండా జస్ట్ ఒక సైకలాజికల్ బ్యారియర్ లాగా నిలబడి సిచ్యువేషన్ ని డీఎస్కలేట్ చేస్తారు. ఒక పక్క డాక్టర్స్ కి, అసెట్స్ కి సెక్యూరిటీ ఇస్తూనే ఇంకో పక్క పబ్లిక్ తో, పేషెంట్స్ తో బిహేవ్ చేయాలి. ఆ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడం అనేది ఒక ఆర్ట్. హాస్పిటల్లో డాక్టర్స్ ప్రాణాలు పోస్తే ఆ డాక్టర్స్ కి ప్రాణరక్షణగా నిలబడేది మా ఐసీఎస్ గార్డ్స్. రాత్రిపూట హాస్పిటల్ కారిడార్స్ లో బాధతో ఏడుస్తున్న వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ధైర్యం చెప్పే ఒక సైలెంట్ కౌన్సిలర్ లాగా కూడా మా గార్డ్స్ పనిచేస్తారు. బ్లడ్ బ్యాంక్ కోసం పరిగెత్తే వాళ్ళకి దారి చూపించడం నుంచి ఎమర్జెన్సీ వార్డ్స్ దగ్గర రష్ క్లియర్ చేయడం వరకు ప్రతిదీ పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తారు. ఆ బాధలో ఉన్న మనుషులకి మా గార్డ్స్ మీద కోపం రాదు, ఒక రకమైన భరోసా కలుగుతుంది.